కలడేరా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పాఠశాలలోని మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో కలడేరాలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి అక్కడ వసతులపై ఆరా తీశారు. పురాతన భవనంలో పాఠశాల నిర్వహణతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 2 గదులలో 7 తరగతులు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాలన్నారు. స్కూల్ సమీపంలోని 2 బ్లాకులు కేటాయించి ఇంగ్లీష్ మీడియం తరగతులు ప్రవేశపెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పౌరస్పందన వేదిక నేతలు మాణిక్ రెడ్డి, సమద్, రెహమతుల్లా, అబ్దుల్లా, లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్ అది एक इच्छा चटनी चटनी चावल भाई बेचने चावल गाड़ी है पानी के यार अच्छी सुमैया सुमैया क्या बेटे गुलफशा निदा फातिमा అమ్మా నవ్వుతుంది కదా మీరు ఎక్కడ నివాసం ఇక్కడ ఇంగ్లీష్ స్టేషన్ దబీర్పుర సైదాబాద్ 1. ఈ పాఠశాల కాలాడేరాలోని ప్రభుత్వ క్వార్టర్స్లలో 2 క్వార్టర్లను అలాట్ చేసి వాటిలో నిర్వహిస్తున్నారు 1 నుంచి 7వ తరగతి వరకు. అది కూడా ఇప్పుడు ఉర్దూ మీడియంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ పాఠశాలను పరిశీలించినట్లయితే ఈ 2 క్వార్టర్లు కూడా ఇది 60-70 సంవత్సరాల క్రితం ఈ ప్రభుత్వ క్వార్టర్లు నిర్మించారు. ఏ గది చూసినా కూడా 9x9 అంటే 9 అడుగుల ఎడల్పు 9 అడుగుల పొడవుతో ఉంది. అంటే ఏ ఒక్క రూము కూడా తరగతి గదికి అనుకూలంగా లేదు. అయినా ఇక్కడ ప్రధానోపాధ్యాయులు అబ్దుల్లా గారు చాలా శ్రమ కూర్చి దీన్ని మంచి స్థాయిలో నిర్వహిస్తున్నారు. వారిని వారి ఉపాధ్యాయ బృందాన్ని నేను అభినందిస్తున్నాను. కానీ తక్షణం రాష్ట్ర ప్రభుత్వం చేయవలసింది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు కాబట్టి అనేక సందర్భాల్లో వారు చెప్పారు, హైదరాబాద్లో మంచి బళ్ళు లేవు, మేము మంచి బళ్ళు కట్టిస్తామని. ఇక్కడ ఈ బడికి సంబంధించి ఈ క్వార్టర్స్లోనే B23, B7 అనే 2 బ్లాకులు పూర్తిగా డిలాపిలేటెడ్ కండిషన్లో ఉన్నాయి. అవి నివాసయోగ్యంగా లేవు, కూలిపోతున్నాయి. ఆ 2 బ్లాకులకు సంబంధించిన స్థలాన్ని కనుక ఈ GUPS స్టేషన్ దబీర్పురకు కేటాయించి మంచి బిల్డింగ్ కడితే ఇక్కడ ప్రీ ప్రైమరీ నుంచి 10వ తరగతి వరకు బ్రహ్మాండమైన స్కూల్ నిర్వహించవచ్చు. ఇక్కడ దగ్గర ఒక్క ప్రభుత్వ స్కూల్ కూడా లేదు. అందువల్ల 1000 మంది ఇక్కడ ఆ రకంగా బిల్డింగ్ కడితే కనీసం 2000 మంది పిల్లలు ఒకేసారి చేరుతారనే అనుమానం కూడా ఇక్కడ అంత పెద్ద ఎత్తున పిల్లలు ఉన్నారు. ఇక్కడ నివసించే తల్లిదండ్రులు కూడా దిగువ స్థాయి, మధ్యస్థాయి కుటుంబాల వాళ్ళే తప్ప అత్యధిక ఆదాయం ఉన్న వాళ్ళు లేరు. ఇక్కడ కొంతమంది పిల్లలు అడిగితే కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టు కనిపించింది. అందుకొరకు ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ 2 అంటే ఈ కాలాడేరాల్లోని ప్రభుత్వ క్వార్టర్స్లో డిలాపిలేటెడ్ కండిషన్లో ఉన్న B23, B7 2 బ్లాకుల్ని GUPS స్టేషన్ దబీర్పుర కేటాయించి వెంటనే ఒక 10 కోట్ల రూపాయలు కనుక కేటాయించినట్లయితే నిర్మాణం ప్రారంభించవచ్చు. వచ్చే విద్యా సంవత్సరం మంచి స్కూళ్ళు చేయొచ్చు. ఏదైతే తాను మంచి స్కూళ్లను, ప్రభుత్వ స్కూల్ నిర్మిస్తా అంటున్నారో దానికి అనుగుణంగా ఇది ఉంటుందని తెలియజేస్తున్నాం. అందుకొరకు ఈ ప్రాంత ప్రజలు కూడా ఇక్కడి స్థానిక శాసనసభ్యులు లేదా ఇక్కడ స్థానిక డివిజన్ కార్పొరేటర్ కానీ వారందరూ కూడా చొరవ తీసుకొని ఇక్కడ మంచి బడి కట్టించడానికి కృషి చేయాలని, మేము కూడా తెలంగాణ పౌరస్పందన వేదిక వైపు నుంచి నేను ఒక మాజీ ఎమ్మెల్సీగా, శాసనమండలి సభ్యునిగా ఇక్కడున్న లోకల్ పర్సన్